నమస్తేనా అన్న నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే. మాది కందుకూరునా, ఆరా డిస్టిక్. కందుకూరు అన్న. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా. కార్యకర్త, కష్టపడ్డ కార్యకర్త. ఆ, మాకు మా కేఎల్ఆర్ సాబ్ ఏం చెప్పి అంటే 2 లక్షల రుణమాఫీ మనం చేస్తున్నాం, ఊర్లో పోటీ ఖచ్చితంగా మీరు ప్రచారం చేయండి చెప్పి 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇప్పుడు నాకే కాలేదు ఫస్ట్. నీతో చెప్పించిండు. మా తమ్ముడి కాలేదు, నాకు కాలేదు. మేము ఇద్దరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఊర్లో మళ్ళీ మెజార్టీ మా ఊరు నుంచి కాంగ్రెస్ పార్టీకి 13 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం మళ్ళీ మేమే. ఓకే. నాకే మాఫీ కాలేదు. ఇంకోటన్నా మీరు ఏం చేయాలి తెలుసా, వరంగల్ సభలో డిక్లరేషన్ చేసిన 2 లక్షలు రుణ మాఫీ చేస్తారు మన కాంగ్రెస్ వాళ్ళు. అవు 2 లక్షలు వేసాం, ప్రతి ఒక్కరు 2 లక్షలు చేయాల్సిందే కదా. అంటే నేను ఒకటి చెప్తా అన్న, వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే దొంగ మాటలు ఇవన్నీ. ఎట్లా అంటే మీ వాళ్ళు కాబట్టి నువ్వు వెనకేసుకొస్తే నేను ఏం చేయలేను. కానీ నేను కూడా ఏమీ అనలేదు, న్యాయమే ఉండాలి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతు కుటుంబానికి అని చెప్పారు. అవును. ఇప్పుడు 2 కంటే పైన ఉన్న వాళ్ళకు వర్తించదనే విషయాన్ని అలా పెట్టలేదు వాళ్ళు. వాళ్ళు చెప్పలేదు, అదే రోజు చెప్తుంటే మిగతా ఏదో కట్టుకుంటారు. కట్టుకుంటు కాదు, అసలు మీదోళ్ళకు రాదు, 2 వరకు ఉన్న వాళ్ళకే వస్తాయి అంటే ఏమైనా చేసుకుంటోళ్ళు, లేదా మాకు రాదని ఊరుకునేటోళ్ళు. అవును. ప్రతి రైతుకు అని చెప్పారు, ప్రతి రైతు కుటుంబానికి అన్నారు. అవును. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అక్కడ వరకు సరే, మేనిఫెస్టోలో చెప్పిర్రు. బయట ముఖ్యమంత్రి అయితే మస్తు సార్లు చెప్పిండు, మీరు ఇప్పుడు పోయి కట్టుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, కట్టనలు ఉంటే కట్టకుర్రి, నేను రాగానే మీకు మాఫీ చేస్తా అని చెప్పిండు. ఈ 2 లక్షల కంటే పైన ఉన్న గురించి నేను ఇప్పుడు ఏమంటా ఉన్నా అంటే, మీరు చెప్పలేదు కాబట్టి చెప్పలేము, మేము చెయ్యము అంటే అయిపోతుండే కదా సన్నాసులకు. ఇప్పుడు జీవోలో ఎవడు పెట్టుకోమన్నాడు? జీవో తీసుపెట్టాను 1,30,000 మాఫీ చేయాలి. అట్లా నేను అరే జీవోలో నీకు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు కట్టండి, కట్టంగానే చేస్తామని రాసిర్రు. వ్యవసాయ శాఖ పంపించింది మనకు. గైడ్ లైన్స్ లో ఉన్నదే నేను అనేది, అది గైడ్ లైన్స్ లో పెట్టుకోరు కదా. ఏమని పెట్టుకురు? 2 లక్షల కంటే మీద ఉన్నాయి కట్టండి, మేము వేస్తామని చెప్పారు. 30 సార్లు అన్నారు. నా దగ్గర సాక్ష్యం ఉంది, ఒక్కసారిగా 2 సార్లు 30 సార్లు అన్నారు. మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, మిగిలిన మంత్రులు కూడా 2 lakhs అబోవ్ వాళ్ళకి గైడ్ లైన్స్ వస్తున్నాయి, వాళ్ళకి షెడ్యూల్ వస్తుంది, ఒక్కసారి కట్టమంటే ఇబ్బంది పడతారు, షెడ్యూల్ ప్రకారం మీరు కట్టుకోవాలి, మేము షెడ్యూల్ ఇవ్వగానే మీరు కడితే మీకు మాఫీ అవుతుందని చెప్పిండ్రా లేదా? చెప్పిరానా? ఎవడు పెట్టమన్నాడు ఆశ వీళ్ళని? మరి అసలు చెప్పనే చెప్పకపోతే ఈయన ఇయ్యమంటే కథం అయిపోతుండే కదా, లొల్లేపోతుండే కదా. సగం మంది రైతులకు ఇచ్చి సగం మందికి ఆపేసి ఇంతవరకు న్యాయం ఏది? 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకి చెయ్యమని మొదలు చెప్పనుంట్రీ. ఇంకో 2 లక్షల పైన కాదు, లోపల కూడా మాఫీ కదా. ఇప్పటిదాకా నేను అనేది అదే, లోపల ఉన్నోడు ఇట్లా ఏడవబట్టే, మీద ఉన్నోడు అట్లా ఏడవబట్టే, ఏం చెప్పకపోతే ఎంతవరకు న్యాయమే? ఇక మీరే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయించిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు, రైతులను దొరకబట్టి గుద్దిపించిన వాళ్ళు. మాకే మాఫీ కాదు, మేము మాకే అర్థం లేదు. చూడుర్రి, ఇక మీకు మీరు కష్టపడ్డ మీకే ఇది వరకు దిక్కు దివానం లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చదువుకోవడానికి పెట్టేమో చదువు ఇచ్చి పెట్టేసి కోచింగ్ సెంటర్ వచ్చేసి ఊర్లో పట్టి ప్రచారం చేసి ఇప్పుడు ఓట్లు వేపిస్తే ఇప్పుడు మాకే గుండుతున్నాం. వస్తే 1,00,000 మాఫీ, అవి కూడా రాలే మా ఇంటికి. ఏం చేయాలి? ఇంతగా అసలు దారుణం అంటే దారుణం అయిపోతుంది రోజుకి. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిందంటే రైతులు 2 లక్షల రుణ మాఫీ చేస్తానందుకు గెలిచింది. ఒక్కటే ఒక్క దాంతో గెలిచింది. గ్రామాలలోనే ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, సిటీలో రాలేవు. హైదరాబాద్ లో, రంగారెడ్డిలో మన రైతులు ఉంటారా? తక్కువ ఉంటారు కదా. ఎవరు గెలవలేదు సార్, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాంగ్రెస్ లో హైదరాబాద్. ఎందుకు గెలవలే? కారణం ఏంటిదంటే రైతులు లేరు కాబట్టి. లేరు. ఇంకోటి, రైతులు ఉండి ఎవరైతే నిన్ను గెలిపించి, ఎవరైతే నిన్ను ఇలా అధికారంలో కూర్చోబెట్టిరో నువ్వు వాళ్ళనే బొందబెట్టినావు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే, ఫస్ట్ వచ్చంపేట నుంచి పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర నేను హైదరాబాద్ మన తుగూడ వరకు వచ్చినా, కల్వకుర్తి నుంచి తుగూడ వరకు. పాదయాత్ర వాళ్ళు హైదరాబాద్లో చేసుకునేది ఉండే, ఎందుకంటే ఊర్లకు తిరిగి గ్రామాలలో తిరిగి రైతులని మొత్తం మీకు అన్ని చేస్తామని చెప్పి అలా మోసం చేశారు. అసలు ఏమనే ముఖ్యం, అసలు నాకు ఒకసారి తుమ్మల నాగేశ్వర నెంబర్ ఇస్తావా? నాకు పంపిస్తాను ఒకసారి. నేను కూడా ఆయన చెప్తా, ఎందుకంటే మీరు కూడా ఆల్రెడీ చాలా సార్లు మీడియాలో కూడా చెప్పారు 2 లక్షల పైన కట్టుకోండి, మేము కూడా మాఫీ చేస్తాం కూడా చెప్పిన ఆయన. అన్న సాక్షాత్తు నోటి మాట అంటే పీకనన్నా, కనీసం వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్ లో ఏడిచింది అది. అవును. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట వస్తే నమ్ముతారు ఎవడైనా కూడా. చిన్న పొరగాన్ని అడిగినా, అబ్బో రాష్ట్రంలో మొదటి వ్యక్తి ఆయనే కదా పెద్ద, ఆయన చెప్తే కాదా అని అనుకుంటే ఇలా ఏమంటారు అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, గంత పెద్దోడే మాట తప్పితే ఇంకేమున్నది సార్ అన్నట్టు అయిపోయింది. ఇంకోటి నా చిన్న నాకు రిక్వెస్ట్ చేయండి, ఇప్పుడు రుణమాఫీ రైతులకు రైతు బంధు చేస్తాను కదా. ఇప్పుడు వానకాలం అయితే కొంత, ఇప్పుడు రంగడి వాటర్ ప్రాబ్లం చాలా ఉంటది, కాలువలు లేవు. వానకాలంలో ఇప్పుడు వరిషన్లు వేసుకుంటారు, ఇప్పుడు ఎండాకాలంలో బీడు ఉంటే మొక్కలు వేసుకోరు, ఏం వేసుకోరు, దాంట్లో రైతు బంధు చేయరంటారు. ఇప్పుడు కాదు, అది కన్ఫ్యూజ్ కాకుర్రి. నేను రైతులకు మంచిగా క్లియర్గా చెప్పిన, బీడు పెట్టుకున్నా సరే, మనము పంట పండియకున్నా సరే, ఒక 4 ఏళ్ల కింద పండించి తప్పన బోర్ ఎండిపోయి లేదా బాయిలు ఎండిపోయి నీళ్లు లేక ఇప్పుడు పండియకున్నా సరే మనకు పడుతుంది రైతు బంధు. ఎవరు టెన్షన్ పడకూరి. ఇది కాంగ్రెస్లా సరే, వాళ్ళు కరెక్ట్గా ఏదైనా సరిగా చెప్పలేకపోతా ఉన్నారు, చేస్తున్నారు కానీ చేసేదని చెప్పలేకపోతున్నారు.
అసలు క్లారిటీ లేదు, అసలు అడ్వర్టైజ్మెంట్లే ఉన్నాయి పేపర్. కలెక్టర్ల సదస్సులోంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా ఉన్నా. ఏ రైతు కంగారు పడొద్దు. మనకు ఎంత భూమి ఉంటే అంత, గతంలో సాగు చేసి ఉన్నా సరే, భవిష్యత్తులో సాగు చేస్తా అనుకున్నా సరే, ఖాళీ దొయ్యలు ఒడ్లు చేసి పెట్టుంటే సరిపోయా. అంటే అంతకుముందు ఏదైనా ఒక పంట వేసినట్టు అంటే పంటకు అనుకూలంగా ఉంటే సరిపోయా భూమి. అదే కొంతమంది అనుకూలంగా ఉండక రాళ్ళో గుట్టలో ఉంటాయి కదా అట్లా. అయితే అనుకూలంగా ఉన్నట్టుంటే వేస్తారట. దాన్ని సర్వే కూడా చేస్తారు, చాలా అయిపోయింది. ఒకవేళ నీకు రైతు బంధు రాదు అనుకుంటే, భరోసా రాదు అనుకుంటే, మీ గ్రామ పంచాయతీ కాడ ఒక బోర్డు పెడతారట. బోర్డు మన పెట్టిన బోర్డు నేనే బిగేసిన. అవునా? ఎందుకు చేసి ఏం లా చెప్పు, ఊళ్ళో కొట్టి ప్రచారం చేసినావు ఏమరా అంటే నీకే నాకే మాపిలా రేపు పెడితే బోర్డు ఏ లా చెప్పు, మళ్ళా ఉంచుతారు, మనకే ఉంచుతారు. అదే అదే అదే. అయితే ఇంకొక బోర్డు, ఇంకో డిస్ప్లే చేసి ఇగో ఈ భూములకు రైతు భరోసా రాదు అని పెడతారట. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, మనకు తెలుస్తుంది. కాబట్టి నేను అనేది ఆల్రెడీ పంట పండించి ఉన్న భూములైనా సరిపోతుంది, ఫ్యూచర్లో పండిస్తా అనుకున్న భూములైనా సరిపోతాయి. పంటకు అనుకూలం ఉంటే మీకు పడతాయి రైతు బంధు. బీడు పెట్టుకున్నా సరే, లేకపోతే ఏం పండియకున్నా సరే, సాగుకు యోగ్యమైన అంటే గదే దాని ఉద్దేశం. ఇప్పుడు సాగు చేస్తుంది అని కాదట, కన్ఫ్యూజ్ కాకూడదు. సాగుకు యోగ్యంగా ఉంటే సరిపోయాక అంతే. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ ఇచ్చే రైతు బంధే వస్తుంది, మళ్ళీ తేడా ఏమిలే. ఒక 1000 రూపాయలు పెంచి అదే ఇస్తా, అది మోసమైంది. 5000 కాస్త 6000 వస్తుంది, అది అందరికీ వస్తుంది. సేమ్ రైతు బంధులు ఎక్కడే. మన వాళ్ళు అన్నారు, అన్న 100 ఎకరాలు ఉన్నోనికి ఎందుకే, 50 ఎకరాలు ఉన్నోనికి ఎందుకే అన్నారు, కానీ ఆ స్లాబ్ పెట్టలేదు. మళ్ళీ అందరికి ఎంత ఉంటే అంత, 50 50 పడితే 40 40 పడుతుంది. అంతే మరి. ఒక్కరికి కూడా స్లాబ్ లేదు. ఈ సంవత్సర కాలం పాటు ఏం చేసిరంటే గిదే చేసిరు వాళ్ళు. నేను అన్నది అదే, 7 ఎకరాలకో 8 ఎకరాలకో ఇస్తే చిన్న రైతు ఉంటాడు బతుకుతాడని మనం అంటే, కాదు కాదు అందరు రైతులని మళ్ళీ అందరికి పెడుతురు. మరి అదే మరి అదే, అందుకే వీళ్ళు దివనగాల అసలు అని అడుగుతారు అంతా. 1000 కోట్లు వృధా పోతా ఉన్నాయి. పెద్ద రైతులకు ఏమక్కరా అన్నోళ్ళు ఇలా మళ్ళీ అందరికి పెడుతురు. మళ్ళీ గదానికే మొదలుకి వచ్చారు. మరి అవును, 5 ఎకరాలు 2 ఎకరాలు 10,000 ఎకరకు 20,000 ఇవ్వాలి. అట్లా పెంచమను, అందరు ఈక్వల్ అవుతారు కదా. తక్కువ ఉన్నోనికి ఎక్కువ ఇవ్వాలి. కరెక్ట్ చెప్పినావు. బరాబర్ చెప్పినవే, బరాబర్ చెప్పినావు. నిజంగా చెప్తున్నా, 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరానికి 6,000 కాదు 12,000 ఇచ్చినా తప్పులేదు. 10 ఎకరాలోనికి నువ్వు 10 ఎకరాలోనికి 60,000 ఇస్తున్నావు పంటకు. చిన్న రైతు కనీసం 10,000 20,000 అందని కదా, ఆయనకు ఓన్లీ 5,000 4,000 ఇచ్చుకుంటున్నావు కదా. ఇంకోటి నాడు పంట కూడా ఇయ్యాడు, ఎవరు కౌలుకి ఇస్తాడు పాపం. వాడు లాస్ వచ్చిన లాభం వచ్చిన వాడేస్తాడు, అని సవాడుగా. ఎకరమోనికి 2 ఎకరాలోనికి ఏం పంట వస్తుంది, అందులో ఎంత పండిస్తాడు, ఏం మిగులుతుంది ఆయనకి, ఏం మిగులుతుంది పాపం. వాళ్ళకి 10,000 ఎక్కువ ఇవ్వాలి. నువ్వు అన్నది కరెక్ట్ అన్న, మంచి పాయింట్ చెప్పినావు, ఎక్సలెంట్. పెద్ద రైతుకు కోట్ల రూపాయలు ఇచ్చే బదులు, లక్షల రూపాయలు ఇచ్చే బదులు చిన్న రైతుకి ఇంకో 10,000 ఎక్కువ ఇవ్వాలి. అలా తగ్గించి ఇప్పుడు 10 ఎకరాలు 50 5,000 4,000 తగ్గించు. అవును, పెట్టండి. 10 ఎకరాలు 10,000 ఇవ్వండి అన్న. భూమికే స్లాబ్ పెడతాం అనుకోరు, అది పెట్ట శాత కాలేదు. కనీసం నువ్వు అన్నట్టు ఇప్పుడు పైసల కన్నా స్లాబ్ పెట్టేది ఉండే. 10 ఎకరాల లోనికి 5,000, 8 ఎకరాల లోనికి 5,500, ఇట్లా కొంచెం పెంచుకుంటా పోతే అయిపోతుంది. లిమిట్ ఉంటే అంతగా న్యాయం ఉంటాయి కదా. అదే అదే అదే. అంటే ఎక్కువ ఉన్నోడే మంచిగా, ఎక్కువ ఉన్నోడికే ఎక్కువ పెట్టాలన్నట్టు, తక్కువ ఉన్నోడు బతకద్దు అన్నట్టు ఈ దేశంలో. అదే ఉంది, భారతదేశం అభివృద్ధి చెందుతుంటే సచిన్ అట్లే అభివృద్ధి. ఉన్నోనికి పెట్టాలి, ఉన్నోనికే పెట్టాలి, ఉన్నోనికి లోన్లు ఇవ్వాలి, ఉన్నోనికే మాఫీ చేయాలి, ఉన్నోనికే సబ్సిడీలు ఇవ్వాలి, లేనోడు మాత్రం సావాలి. అసలు ఏమైతుందో అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికి అర్థం లేదు అసలు. ఇక మీరే చెప్పాలి, మీకే తెలవాలి, కాంగ్రెస్ వాళ్ళకి మీకే తెలవాలి. మాకే అసలు పిచ్చి లేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నాం గవర్నమెంట్. సరే, ఇంతకీ మీ ఊళ్ళో ఏమనుకుంటారు మరి? ఇప్పుడు ఎన్నికలు పోతారు కదా, ఎంపీటీసీ జడ్పీటీసీ. ఇప్పుడు నేనే పోటీ అనుకుంటా, నేనే పోతే నాకే పోతే కాలం ఉంది. ఇప్పుడు నువ్వే పోటీ చేస్తావా? చెయ్యి, బరాబర్ చెయ్యు. ఇగో వాళ్ళు దొంగలైనంత మాత్రాన నువ్వు అట్లా కాదు కదా, నీది నువ్వు చెప్పుకో. న్యాయంగా అసలు మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఖర్చు చేస్తే మేము ఊళ్ళో తిరిగి ఓట్లు వేపించినామన్నా. ఇప్పుడు ఏది సర్పంచ్ చేస్తావా, ఎంపీటీసా? సర్పంచ్ కి వేస్తాం. సర్పంచ్ చేస్తావా? గ్రామ పంచాయతీ మా దాసరపద సపరేట్ గ్రామ పంచాయతీ మాది. ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉంటాయి మీ దగ్గర? 470 ఓట్లు నేను మాది. 470 ఓట్లా? ఓకే 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 ఓకే. చేస్తావా అయితే? ఇంతకుముందు ఓల్ చేసి నువ్వు చేసినావా? నేను అసలు పోయినసారి సబితా రెడ్డి మా కాన్స్టిట్యున్సీ, అప్పుడు ఆమె ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను కాన్స్టిట్యూన్సీ చదువుకుంటుంటే నాకు కాంగ్రెస్ అంటే పిచ్చి. చదువు మానేసి వచ్చి ఆమె చెప్పింది ప్రచారం చేయి, నీకు కావాల్సిన బుక్స్ కోచింగ్ సెంటర్ ఇప్పిస్తే చెప్పింది సబితా రెడ్డి. గెలిచిన తర్వాత చేయలేపేసింది. చేయలేపారు. గెలిస్తే కథమైనా, ఓడిపోతేనే మళ్ళీ మనం గుర్తొస్తాం. పార్టీ మారిపోయారు, ఇక ఏం ఆడతాం ఇక మనం. అదే 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 అదే.
వీళ్ళకు ఎక్కడ లాభం వస్తే అక్కడ తింటారు. వీళ్ళు పీ నాయకులు పీ తినడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అట్లా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇస్తావు మరి పైసలు ఓటుకు? నీ తాడు ఎన్ని ఉన్నాయి? నా సొంత ఇప్పుడు నువ్వు నమ్మకపోను, నా ఊర్లో నాకు నా సొంతంగా నిలబడా కానీ నాకు ఓట్లు పడతాయి. అట్లా కాదు, పడతాయి కానీ అవతలోడు పైసలు ఎక్కువ ఇస్తే అటుపోతాయేమో కదా, మరి ఏం చేస్తావు? టీఆర్ఎస్ పోయినసారి ఏమైందంటే అట్లే ఏకగ్రీవం చేసినాము. ఏకగ్రీవం చేస్తే కేసీఆర్ అయిపోయిండు, ఏకగ్రీవం చేసి గ్రామ పంచాయతీ 10 లక్షలు అయిపోయింది. అవి రాలేదు కాబట్టి సర్పంచ్ పాపం కూలి వేసుకుంటాం. మా సర్పంచ్ అయ్యో అవునా? మా సర్పంచ్ కూలి వేసుకుని ఏదో వాళ్ళ దగ్గర కంపెనీలో పని వేసుకుంటాను కూలి. వాళ్ళ భార్య ఏమో మన గ్రామ పంచాయతీ ఉంటాయిగా వాళ్ళ వర్క్ వేసుకుంటుంది. వాళ్ళ డాడీ కూడా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు చెత్త అది పని చేస్తారు వాళ్ళ డాడీ. ఇగో నాకు తెలుసున్న ఒక ఎంపీపీ, ఆమె మహిళ అన్నట్టు, అంతకంటే ముందు పాపం కైకిలు పనికోయేది, కూలి పనికోయేది. కూలి చేసుకునే దాన్ని తీసుకొచ్చిర్రు, ఆయనతో ఎంపీటీసీలు నిలబెట్టిర్రు రిజర్వేషన్ వచ్చిందని. రిజర్వేషన్ వచ్చిందని పెట్టినాక తీరా చూస్తే ఎంపీపీ కూడా రిజర్వేషన్ వచ్చింది, ఆమెకి అవకాశం వచ్చింది. ఎంపీపీగా మంచిగా పనిచేసింది 5 ఏళ్ళు. సరే పనిచేసిందంటే ఏదో ఇక పని చేసింది, నడిపించింది, ఏదో ఎల్లదీసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే పదవి పోయింది, ప్రభుత్వం కూడా పోయింది. పదవి అయిపోయింది, ప్రభుత్వం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆమె ఇటు కూలి పనికి ఉన్నా ఇటు రాజకీయం చేయన్నా తెలియక రోజు ఇంటికాడ టెన్షన్ పడుతుంది. ఇప్పుడు అటు పైసా లేదు, చేసిన పనులకు ఏం రాలేవు, చేపించిన పనులకు ఏం రాలేవు, ఫండ్స్ ఏం లేవు. అప్పుడు గత ప్రభుత్వంలో పెద్దగా ఏం ఒరిగిందేం లేదు వాళ్ళకి. ఇప్పుడు రాజకీయం చేద్దామంటే పైసలు కావాలి. ఇప్పుడు ఎంత ఏంటంటే జనాలకు నువ్వు అభివృద్ధి చేస్తా చూస్తలేదు జనాలు. ఓటు ఎన్ని ఇస్తావు, సాయంత్రం కోటి ఇస్తావు చూస్తారు జనాలు. కాదే ఈ రాజకీయం ఎట్లా చేసిందంటే ఆమెను అటు కూలి పని చేసుకొని బతకనీయకుండా చేసింది, ఇటు రాజకీయం చేద్దామంటే పైసలు లేకుండా ఇట్లా చేసింది. 2 రకాలుగా నష్టం చేసి ఆమె ఏం జనం తెలియక ఇప్పుడు ఆగమవుతుంది. అట్లా ఇంకో సర్పంచ్ కూడా ఒక దవాఖానలో పనిచేస్తాడు. ఆ పని చేసిన తీసుకొచ్చి ఆయనతో గెలిపించారు, నువ్వే అని. ఇప్పుడు అది అయిపోయింది, పదవి పోయింది, అధికారం పోయింది, పార్టీ కూడా అయిపోయింది. ఇప్పుడు పార్టీ మారలేడు, మారితే మళ్ళీ గెలవలేడు, మళ్ళీ పోటీ చేద్దామంటే పైసలు లేవు. మొత్తానికి మళ్ళీ అదే పనిపోతుండు, మళ్ళీ సేమ్ ఏ పనికైతే వెళ్ళో గతంలో అదే పనిపోతుండు, హాస్పిటల్ అటెండర్గా పనిచేస్తుండు. ఇంకోటి నా రాకేష్ అన్న ఏం లేదు, మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలిజిబుల్ కావాలంటే మనకు ఇది ఉండాలి, ఏజ్ ఉండాలి, లిమిట్ ఉండాలి, మనకు స్టడీ ఉండాలి, అన్ని ఉండాలి. అవును, ఈ నాయకులకు కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, ఫస్ట్ పెట్టాలి. బీడీనో ఎంటెక్ బీటెక్ చేసిరంటే వీళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళకి పైసలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చిన రాజకీయాలు చేస్తారు. అదొక పెద్ద చర్చ అన్న. ఎట్లా చర్చ అంటే తెలివైన వాళ్ళందరినీ కూడా తెలివి లేని వాళ్ళు పరిపాలిస్తారు అనే కాడికి తీసుకొచ్చిర్రు. పైసలు ఉన్నాయి కానీ తెలివి లేదు. ఇప్పుడు చదువుకొని డిగ్రీలు పీజీలు చేసి ఎంతో తెలివిని ఏమంటారు సబ్జెక్ట్ని అర్జించిన వాళ్ళందరినీ ఏం చదువు రానోడు పరిపాలిస్తుండు. సరే అన్న, ఓకే. ఆ సబ్జెక్ట్లో పోతే చాలా పెద్దగా ఉంటుంది, రైతులు చాలా మంది వెయిట్ చేస్తారు. పంపిస్తా. నువ్వు ఏమి ఇస్తావో ఇయ్యు, ఎక్కడికి వెళ్ళి చేపి అంతే మాకు. సరే, నాకు నంబర్ మిస్ పెట్టాను. ఓకే, రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.